హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శ్రీకృష్ణుడు తన గదను ఉపయోగించి ద్రుపదుడిని చంపబోతూ ఉండగా ద్రౌపది వచ్చి ద్రౌపదుడికి అడ్డుగా నిల్చొని ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతము సత్యమ సత్యము సాధకలంకము చాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. వాసుదేవుడు ద్రుపదుడును చంపబోతూ ఉండగా ద్రుపదుడికి ద్రౌపది అడ్డుగా నిల్చొని, నీవు నేనున్నంత వరకు మా నాన్నగారిని ఏమీ చంపలేవు, నీవు ఒకవేళ చంపాలనుకున్నా ముందు నన్ను చంపాలి అని అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యంతో ద్రౌపదిని చూస్తూ తన గదావేగాన్ని తగ్గించి అక్కడున్న గదను మాయం చేస్తాడు. అప్పుడు ద్రౌపదితో, నీవు ఒక అద్భుతం ద్రౌపది, నేను ధర్మ సంస్థాపన చేయడానికి నాకు అవసరమైన 2 ఆయుధాల్లో ఒకటి నువ్వు, ఇంకొక ఆయుధం అర్జునుడు అని చెప్తాడు. ఆ తర్వాత మాయావనంలో పాండవులందరూ నిద్రపోతూ ఉండగా అర్జునుడికి ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అదే సమయంలో కుంతీదేవి ధర్మరాజు కూడా లేచి ఏమైంది అర్జున అని అడుగుతారు. అప్పుడు అర్జునుడు ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుందని చెప్తాడు. వెంటనే సహదేవుడు సరదాగా భీమన్నయ్య కాకలేసి తన పొట్టలో నుంచి శబ్దాలు వస్తున్నట్లున్నాయి అని అంటాడు. అప్పుడు భీముడు, నా శబ్దాలు ఆడపిల్ల ఏడుపులాగా వినిపిస్తాయా అని అంటాడు. అప్పుడు అర్జునుడు ఆ శబ్దం ఎటు వస్తుందో అటువైపుగా పరిగెత్తుతూ వెళ్ళిపోతాడు. అక్కడ చెట్టు చాటున ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. అప్పుడు అర్జునుడు, ఎవరు నీవు ఈ మాయావనంలో ఒంటరిగా ఉన్నావేమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నీవు మనిషివా లేదా రాక్షసుడివా అని అడుగుతుంది. అప్పుడు అర్జునుడు, నేను మనిషినే, ఒకవేళ రాక్షసునైతే నిన్ను వేయించుకు తినాలా కాల్చుకు తినాలా అని అడిగేవాడిని కదా, నువ్వు బయటికి రా అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అర్జునుడికి ఎదురుగా వచ్చి నుంచుంటుంది. అప్పుడు అర్జునుడు, నీవు అసలు ఎవరు, ఈ వనంలోకి ఎలా వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ, నేను నా కుటుంబం తీర్థయాత్రలకని బయలుదేరాము, మార్గమధ్యంలో దారి మర్చిపోయి ఈ వనంలోకి వచ్చాము. ఈ వనంలో రాక్షసులంతా కలిసి మా కుటుంబం మొత్తాన్ని తినేశారు. అదృష్టం కొద్దీ నేను తప్పించుకున్నాను, కానీ బయటికి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదని ఏడుస్తుంది. అప్పుడు అర్జునుడు, నాతో పాటురా, అటువైపు మా అన్నయ్యలు మా అమ్మ కూడా ఉన్నారు, మేము మిమ్మల్ని రక్షిస్తాము అని చెప్పి తనతో పాటు తీసుకువెళ్తూ ఉండగా ఆమె ఎవరో కాదు, హిడింబి తన అన్నయ్యని చూసి నవ్వుతూ మారువేషంలో అర్జునుడు వెంట వెళ్తుంది. అప్పుడు కుంతీదేవి భయపడుతూ, యుధిష్ఠిరా, అర్జునుడు ఈ వనంలో ఒంటరిగా వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదు, నాకు కంగారుగా ఉంది అని అంటుంది. అప్పుడు ధర్మరాజు, మీరేమీ కంగారు పడకండమ్మా, మేము వెతుకుతాము అని అంటాడు. అప్పుడు భీముడు, నేను వెళ్తాను అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, వద్దు, ఎవరు ఒంటరిగా వెళ్ళవద్దు, మనందరం కలిసే వెళ్దాము. అర్జునుడు ఇటువైపుగానే వెళ్ళాడు, కానీ తన కాలి గుర్తులు కూడా ఈ వనంలో కనిపించడం లేదు అని అంటుంది. అప్పుడు భీముడు, నేను ఈ అడవిలో ఉన్న చెట్లన్నిటినీ తీసివేస్తాను, మనకి ఖచ్చితంగా మార్గం కనిపిస్తుందని చెప్పి ఒక చెట్టు ఎత్తి పైకి పట్టుకోగా అప్పుడే అర్జునుడు హిడింబి కనిపిస్తారు. భీముడు హిడింబిని చాలా ప్రేమతో చూస్తూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు సరదాగా, భీమన్నయ్య, మీరు పైకి ఎత్తిన చెట్టును ఇంక కింద పక్కన పెట్టేయవచ్చు అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, అర్జున, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. అప్పుడు అర్జునుడు, ఈ అమ్మాయి అక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉందమ్మా, వాళ్ళ నా అమ్మ నాన్నలను ఈ రాక్షసులు తినేశారట, భయపడుతూ ఉంది అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, అమ్మా, నీవేమీ భయపడవద్దు, నీ పేరేమిటి, అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు హిడింబి, నేను నా కుటుంబంతోనే కలిసి వచ్చాను, కానీ నా కుటుంబాన్నంతా ఈ రాక్షసులు తినేశారని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కుంతీదేవి, బాధపడవద్దు, నా కొడుకులు నిన్ను రక్షిస్తారు అని చెప్తుంది. అప్పుడు అర్జునుడు భీముడిని చూసి సరదాగా, మా భీమన్నయ్య మిమ్మల్ని రక్షిస్తాడు అని అంటాడు. అప్పుడు అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత ధర్మరాజు, మనం ఇప్పుడు బయటికి వెళ్లే మార్గం చూద్దామని చెప్పి అటువైపుగా వెళ్తారు.
అప్పుడు కుంతీదేవి, అమ్మా నీవు విశ్రాంతి తీసుకుంటావా లేదంటే నడవగలుగుతావా అని అంటుంది. అప్పుడు అర్జునుడు, లేదమ్మా ఖచ్చితంగా నడవగలుగుతుంది, ఎందుకంటే తను కూర్చొని మాత్రమే ఏడుస్తుంది, ఏమీ శ్రమపడలేదు అని అంటాడు. అప్పుడు భీముడు, అర్జున నీవు ఒకరి శ్రమని అలా నవ్వకూడదు అని అంటాడు. ఆ తర్వాత నేను నడవగలను, పదండి వెళ్దామని చెప్పి అందరూ బయలుదేరుతారు. అప్పుడు నకులుడు, మనం ఎటువైపుగా వెళ్తున్నామన్నయ్య అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, గాలి పశ్చిమం వైపుగా వస్తుంది కదా, మనం పశ్చిమ వైపుగా వెళ్తున్నామని అంటాడు. అప్పుడు హిడింబి, అవును ఇది పశ్చిమమే, ఇటువైపు నుంచి మాంసపు వాసన వస్తుంది అని అంటుంది. అప్పుడు భీముడు, నీకు మా వాసనలు గుర్తుపట్టగలవా, దయచేసి నాకు పండ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పవా అని అంటాడు. అప్పుడు హిడింబి, కొంచెం ముందు వైపుగా వెళ్తే అక్కడ పండ్లు దొరుకుతాయని చెప్తుంది. అప్పుడు భీముడు హిడింబిని చూస్తూ అలాగే ఉండిపోతాడు. అప్పుడు అర్జునుడు సరదాగా, అదేంటో భీమన్నయ్య పండ్ల గురించి తెలిసినా సరే అటువైపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం లేదు అని నవ్వుతాడు. అప్పుడు నకులుడు, ఏమో ఒకవేళ నీవు నిద్రను జయించినట్లే భీమన్నయ్య కూడా ఆకలిని జయించాడేమో అని చెప్పి అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత భీముడు, నకులా నీవు మాట్లాడవద్దు అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, భీమా నీవు వెళ్ళి పండ్లను తీసుకురా అని అంటుంది. అప్పుడు భీముడు వెళ్ళి అక్కడ పండ్ల చెట్ల నుంచి పండ్లు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత అందరూ కూర్చొని పండ్లు తింటూ ఉంటారు. అప్పుడు సరదాగా అందరూ ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పండ్లు తినిపించుకుంటూ ఉంటారు. అప్పుడు అర్జునుడు భీముడికి పెట్టబోతుండగా భీముడు హిడింబి వైపు చూస్తూ, ఇద్దరూ తింటూ ఉంటారు. తను ఒకటి తింటే హిడింబి కూడా ఒకటి తింటుంది, తను ఎక్కువ తింటే హిడింబి కూడా తినేస్తుంది. అప్పుడు హిడింబి తినడం చూసిన ధర్మరాజుకి అర్జునుడికి అనుమానం వచ్చి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు భీముడికి పెద్దగా తేన్పు వస్తుంది. అప్పుడు నకులుడు, ఈరోజు అమ్మ చేత్తో తినకుండానే భీమన్నయ్య కడుపు నిండిపోయినట్లుంది అని చెప్పి అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఆ తర్వాత కాంపిల్య నగరంలో ద్రుపద మహారాజు బాధపడుతూ కూర్చొని ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఎందరో మనుషులు ఆత్మాభిమానాన్ని తమ జీవితానికి మంత్రంగా మార్చుకుంటారు, జీవితంలో ప్రతిక్షణం ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవడానికే పాటుపడుతూ ఉంటారు. అసలు ఆత్మాభిమానం అంటే అర్థం ఏమిటో మీకు తెలుసా ద్రుపద మహారాజా? లేదు. ఒకవేళ ఆత్మాభిమానం గురించి మీకు తెలిసి ఉంటే మీకు అర్థమైపోయేది. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి తన గొప్పదనాన్ని ఇతరుల నోట వినాలనుకుంటారు, ఎప్పుడు తమ గురించి ప్రశంసిస్తూ ఉండాలని అనుకుంటారు, తమ శక్తి గురించి మెప్పులు పొందాలని కోరుకుంటారు. వాస్తవానికి తమలో ఏ శక్తి ఉండదు. వారి హృదయంలో ఎప్పుడూ భయమే ఉంటుంది. మనసులో భయం ఉన్న వారికే హృదయంలో ఆత్మాభిమానం ఉంటుంది. నిజం చెప్పాలంటే భయానికి మారుపేరు ఆత్మాభిమానం కదా ద్రుపద మహారాజా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిలో ప్రేమ ఎప్పటికీ ఉండదు. మీ దృష్టిలో మీ మిత్రుడే మీకు శత్రువుగా కనిపిస్తున్నారు, మీ సంతానం కూడా మీరు ఆయుధాలుగానే భావిస్తున్నారు అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Thank you.